సింహాద్రిపురం ఇచ్చిన ముఖ్యంగా ఆడపడుచులకి అక్క చెల్లెలకి పెద్దలకి అలాగే మన తెలుగుదేశం నాయకులకి కేడర్కి తెలుగు తమ్ములకి తెలుగు మహిళలకి జన సైనికులకి జనసేన నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వర్మ గారు చెప్పినట్టుగా నేను రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించేవాడిని. ఈరోజు పొత్తు ఇది మొదటిసారి కాదు, 2014లో కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకు ఆ రోజున కూడా తెలుగుదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బీజేపీకి ఎందుకు సహకరించాను, ఎందుకు మద్దతు ఇచ్చానడానికి ఆ రోజు నాకు అవకాశం ఉండి కూడా పోటీ చేయను. ఆ రోజున నేనేమనుకున్నానంటే మనం ఓట్లు చీలిపోకుండా ఆశించకుండా, మీరందరూ రాజకీయ ప్రస్థానంలో ఉన్నారు నాయకులందరూ, నేనేం ఆశించను. నేను ఆశించేదల్లా ఒకటే, రాష్ట్రం బాగుండాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఉపాధి అవకాశాలు కానీ మన నిధులు మనకి కొరత ఉంది, ఇవన్నీ సరితీసుకోవాలి, బలమైన నాయకత్వం ఉండాలి అన్న ప్రయత్నం. దాంట్లో ముందుకెళ్తా ఉంటే 2020కి వచ్చేటప్పటికి 19 ఎన్నికల తర్వాత ఒక్కొక్క పార్టీని నాయకత్వాన్ని గ్రామ స్థాయి దగ్గర నుంచి మన పంచాయతీ స్థాయి దగ్గర నుంచి స్టేట్ నాయకుల దాకా ఒక్కొక్క తెలుగుదేశం నాయకుల్ని, భారతీయ జనతా పార్టీ నాయకులు విజయనగరంలో అయితే ఒకరిని కత్తితో పొడిచి పేగులు లాగేశారు. అలాగే ఇంకొక కావల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు మెడేసి తొక్కేశారు, కాళ్ళ మీద మెడ మీద బూటు కాలేసి తొక్కేశారు. ఇట్లా ఎన్నో దారుణాలు మీరు నష్టపోకుండా మిగతా కూడా కలిగిస్తుంది. ప్రేమ ఉన్నారు సార్. అలాగే చంద్రబాబు గారిని, ఇది ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నేను తెలియజేస్తాను. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు కూడా ఆలోచించండి స్వార్థంగా. ఆ పరిస్థితులు ఇంకో పార్టీ నాయకుడు ఏం చేస్తాడు, మొత్తం ఆయన బాగుండాలి, తొందరగా బయటికి రావాలని తెలియదు చెప్పి బయటకు వచ్చేస్తాడు. పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. నేను చెప్పండి, ఇది అవునా కాదా సార్? ఇది సహజమే కాదు. కానీ ఎందుకు చేశానంటే ఇందాక వర్మ గారు చెప్పినట్టుగా మీరందరూ ఒక పార్టీని నమ్మి, ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి 4 దశాబ్దాలుగా ఆ కేడర్ ఉంది తెలుగుదేశంకి. ఆ కేడర్ తాలూకు కష్టాన్ని, బాధని గుర్తించి అరే ఆ కేడర్కి నిలబడాలి అనుకున్నాను. ఏ మూలకెళ్ళినా అన్న మా నాయకుడిని చేసేశారన్నా, ఏదన్నా చెయ్యన్నా, నీకు మోదీ గారు తెలుసు కదన్నా అని అందరూ మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా బాధ కలిగేది. సో నాకు కేసులు పెడతారని ముందు నుంచి తెలుసు. అలా కేసులు ఏ స్థాయిలో పెడతారు చూద్దాం అనుకుంటే మీకు తెలుసు నన్ను విశాఖలో ఎలా ఇబ్బంది పెట్టారు. మనకి ఆంధ్ర బోర్డర్లో చంద్రబాబు గారు కొన్ని జైల్లో పెడతారంటే మద్దతు తెలపడానికి వస్తా ఉంటే నన్ను బోర్డర్లో ఆపేశారు. ఆంధ్ర బోర్డర్లో ఆపేస్తే నాకున్న బలం ఏంటంటే నాకు అధికారం ఇవేం లేవు, కానీ నాకు దగ్గర ఒక సైన్యం ఉంది. మంచి కొట్లాడే, న్యాయం కోసం కొట్లాడే సైన్యం ఉంది. మహిళలు, వీర మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఆంధ్ర నుంచి తిరిగి మంగళగిరి ఆఫీస్ తీసుకెళ్లి చంద్రబాబు గారికి మళ్ళీ జైల్లోకి వెళ్ళి, రాజమండ్రి జైల్లోకి వెళ్ళి ఒకటే ఆలోచించారు, అరే ఇంత బలమైన నాయకుడు, 4 దశాబ్దాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి, ఏ జైల్లో అయితే ఆయన ఖైదీల కోసం కట్టాడో ఆయన అక్కడ ఖైదీ చేసిన విధానం నాకు నిజంగా చాలా బాధ కలిగించింది. మొన్న సభలో కూడా చెప్పారు, చంద్రబాబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా అలా కాముంటాడు, మొక్కలు చెక్కు వేసి ఆయనకి బాధ ఉందా ఏముందా ఏమి అర్థం కాదు. ఇది రాజకీయం, దెబ్బలు తింటాం, ముందుకెళ్తాం. నా అందుకు అనిపించింది, ఎందుకు తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఎందుకు ఉంది అంటే, కేడర్ ఎందుకు నమ్ముకుంది అంటే అలాంటి నాయకుడు ఉండటం వల్ల. అలాగే అలాంటి నాయకుడు ఉండబట్టే వర్మ గారి లాంటి నాయకులు బలంగా వెళ్తుంటారు. నేను ప్రేమ చూపించి మీరు వచ్చేసాను జనసేన కంటే కూడా నాకు రావడానికి, నాకు ఆ మాట అడగడానికి కూడా నాకు ఆలోచించి, ఎందుకంటే ఆయనకున్న స్థాయికి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే మనం ఎన్ని పార్టీలైనా సరే, విభిన్నమైన పార్టీలైనా సరే, మనం పనిచేసేది మన పంచాయతీల కోసం, మన నియోజకవర్గాల కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం. నేను ఒకటే అనుకుంటా, మనలో మనకి విభేదాలు ఉండొచ్చు, చిన్న చిన్న పొరపక్షాలు ఉండొచ్చు, కానీ కొట్టుకునేంత అవసరం లేదు. మాట్లాడి మనం ప్రజాస్వామ్యం తాలూకు లక్షణమే మాట్లాడి దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం.
ఈ పరిస్థితులు నాకు ఒకటే అనిపించింది, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇంక దుష్ట పరిపాలనకి చరమాంకం పలకాలి. నేను ఒక మాట మాట్లాడితే నా మీద కూడా అపవాదులు వేస్తారు. నువ్వు కూర్చోబెట్టి జైల్లో ఉన్నానికి నువ్వు కూడా మొత్తాసు పలికావు, నువ్వు నా మీద కూడా ఆరోపణలు వేస్తారని అన్ని తెగించి నేను ఒకటే అనుకున్నా, రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం జనసేన కలవాలి, ఇద్దరం ముందుకెళ్ళాలి. అది కూడా ఇప్పుడు నిర్ణయం చేస్తున్నాను. చంద్రబాబు గారిని కలిసి ఆయన చెప్పిన ఎలా ఉన్నారు ఏంటి అని నా మనసులో చాలా మెదులుతున్నాయి. పొత్తు చెప్పాలా వద్దా, అసలు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమవుతుంది, చెప్పకపోతే ఏమవుతుంది, చెప్తే నా జనసేన పార్టీలో ఉండే నాయకులు ఏమంటారు, మద్దతుదారులు ఏమంటారు, అరే మనకు అవకాశం ఉంది కదా నువ్వు అనవసరంగా కూర్చొని పొత్తు పెట్టుకుని నువ్వు ఇలా చేసేవేంటని అంటారా. ఇదన్నిటికీ మించి నేను ఏడుకొండల వాడిని చిన్నప్పుడు ఆ గుడికి వెళ్ళి యోగా నేర్చుకుంటూ ఒకటే చూసేవాడిని, ధర్మో రక్షితి రక్షిత, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం రక్షిస్తుంది. నేను అదే నమ్మా. ఎవరు ఏమనుకున్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి, ఇంత బలమైన పార్టీ నడిపిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి తప్పు జరుగుతున్నప్పుడు అండగా ఉండకపోతే తప్పు చేసిన అవుతాను. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాకపోవచ్చు, కానీ నా రాష్ట్రంలో ఒక నాయకుడు ఇబ్బంది పడతా ఉంటది నా సమస్య కూడా నిజంగా బాధ కలిగి ఒకటే కాదు, తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు కూడా చెప్తున్నాం, జనసేన వేరు కాదు, తెలుగుదేశం వేరు కాదు, భారతీయ జనతా పార్టీ వేరు కాదు. 175 స్థానాల్లో మనకి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. మేము అలాగే ఆలోచిస్తున్నాం. 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది, 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. నేను అందరూ ఒకటే అడిగా, జనసేన మద్దతుదారులందరినీ అడిగా. మన రామచంద్రాపురం వెళ్ళారు, వాసనశెట్టి సుభాష్ అక్కడ పోటీ చేస్తా ఉంటే టైం లేదు, దారి పొడవుతో ఆపేస్తుంటే కరెక్ట్ గా 8 నిమిషాలు వచ్చింది. తన శెట్టిపల్లి కులానికి చెందిన వ్యక్తి నాకు ఒకటే అనిపించింది, అబ్బాయికి నిలబడాలి అడ్డంగా వెళ్ళి చెప్పాను, మనస్ఫూర్తిగా వాసనశెట్టి సుభాష్ కేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద మనస్ఫూర్తిగా ఆయన గెలిపించండి అని చెప్పి నేను అభ్యర్థించి నేను ఆర్థించి వచ్చాను. ఏం చెప్తున్నానంటే బలమైన నాయకుల సమూహం కావాలి. అలాగే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సహకారాలు ఇవన్నీ ఎందుకన్నానంటే మనకి పురుషోత్తంపట్నం ప్రాజెక్టు పూర్తి కావాలి, మన సాగునీరు అవసరాలు తీరాలి. శుద్ధగడ మొత్తం 5 నియోజకవర్గాల నుంచి సమస్యలు ప్రతిసారి నేను ప్రతి ఊర్లో ఉన్న రైతాంగాన్ని చెప్తా ఉన్నా. శుద్ధగడ్డ కానీ మనకి ముఖ్యంగా మన ఏలూరు కూడా సమస్య ఉంది, పురుషోత్తంపట్నం ఉంది. ప్రతి చిన్న ప్రాజెక్టులు అన్నిటికీ మూలాధారం పోలవరం అయిపోయింది. పోలవరం కొన్ని పూర్తి చేసే తప్ప కొన్ని అయ్యేలా లేవు. నేను ఆలోచిస్తుంది ఏంటంటే చంద్రబాబు గారు కూడా చెప్తుంది, ముందు మినీ అర్జెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో తక్కువ బడ్జెట్ తో ఏమి పూర్తి అయిపోతాయో వాటి మీద వాటి మీద దృష్టి పెడదాం. అది చాలా అవసరం. ఉదాహరణకి మనం ఉత్తరాంధ్ర తోటపల్లి రిజర్వాయర్, కొన్ని చోట్ల మినీ రిజర్వాయర్లు 5 కోట్లు 10 కోట్లు అసలు పంప్ హౌస్లు మెయింటైన్ చేయట్లా, కనీసం గ్రీజు ఖర్చులు ఇవ్వట్లా. నేను కౌలు రైతుకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చినవాడిని నా సొంత డబ్బు. మీ అందరూ కనుక రైతాంగాన్ని చెప్తున్నా, నన్ను చూడగానే యువతతో వెళ్ళిపోతాడో యువత ఉంటాడు అనుకుంటారు, మన ఫస్ట్ తప్పది. నేను ముందు రైతు బిడ్డను, నేను అన్నం పెట్టే రైతుకి గౌరవం ఇచ్చిన తర్వాత ఏదైనా అలాంటి రైతుకి అన్నం పెట్టే ఆదుకునే మా మహిళలకి మా ఆడపడుచులకి మేము అండగా ఉంటానని తెలియజేస్తాను.